డిసెంబర్ 21, 2024 తెలంగాణ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు అయితే కొన్ని స్టేట్మెంట్స్ పాస్ చేశారన్నమాట. ఒకసారి ఈ వీడియో చూడండి. నేను సూటిగా తమ ద్వారా సీనియర్ ప్రముఖులను నేను అడుగుతున్నా అధ్యక్ష, తల్లి చనిపోయి 9 సంవత్సరాల పిల్లగాడు బ్రెయిన్ డెడ్ అయ్యి ఆక్సిజన్ అందక 20 రోజుల నుంచి హాస్పిటల్లో కోమాలో ఉంటే ఈ సినీ ప్రముఖులు ఒక్క రోజు కోసం పోలీస్ స్టేషన్ పోయిన ఇంటికాడ క్యూ కట్టి ప్రభుత్వాన్ని తిడుతుండ్రు, నన్ను తిడుతురు, అతన్ని పరామర్శిస్తారు. ఏమైంది అధ్యక్ష? అతను కాలు పోయిందా, కన్ను పోయిందా, చేయి పోయిందా, ఏమైనా కిడ్నీలు దెబ్బతిన్నా, ఏమైంది? చూసారు కదా, ఈ అసెంబ్లీ మీటింగ్ జరిగిన ఒక గంట లోపు అల్లు అర్జున్ గారు వచ్చేసరికి ఆ రోజు సాయంత్రం 7 గంటలకు వచ్చేసరికి ప్రెస్ మీట్ అరేంజ్ చేశారనమాట. సో ఇప్పుడు టైం వచ్చేసరికి 9:20 అవుతుంది, డిసెంబర్ 21, 2024. మొత్తం ఇద్దరిది కూడా, ఒకవైపు రేవంత్ రెడ్డి గారిది, ఒకవైపు అల్లు అర్జున్ గారిది, ఇద్దరు స్టేట్మెంట్స్ కూడా ఏం పాస్ చేశారని చెప్పేసి నేను మీకు ఇప్పుడు చూపిస్తా. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. హలో ఎవ్రీవన్, ఐఎమ్ సిద్ధార్థ్. లెట్స్ డైవ్ ఇంటూ ద వీడియో. మూవీ టీం వాళ్ళు 2వ తారీఖున లెటర్ పెట్టి రిక్వెస్ట్ పెట్టుకుంటే పోలీసు వాళ్ళు వచ్చరికి రావద్దని చెప్పేసి 3వ తారీఖున అయితే చెప్పారనమాట. అయితే హీరో వచ్చి సినిమా చూసి వెళ్ళిపోయినట్లయితే ఏం జరిగి ఉండేది కాదేమో గానీ, ఇలా తను బయట నుంచే హాయ్ చెప్పుకొని రావడం వల్ల చాలా మంది జనం అయితే గుంపులుగా వచ్చేసారు. చుట్టుపక్కల 7-8 థియేటర్ల నుంచి హీరో వచ్చాడని చెప్పేసి చాలా మంది వచ్చారు. సో ఆ రష్ లో ఒక 50-60 బౌన్సర్లు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఎట్టు పడితే అటు జనాలు తోసేస్తున్నారు, పబ్లిక్ ని గట్టి తోసేస్తున్నారు. సో అప్పుడు రష్ పెరిగిపోవడం వల్ల రేవతి గారు తన కొడుకుతో సహా తొక్కిసలాట్లో నలిగిపోయారు అనమాట. ఈవెన్ దో రేవతి గారు తన కొడుకు చెయ్యి పట్టుకుని థియేటర్ లోకి ఎంటర్ అవుతున్నారు. ఆవిడ చనిపోయిన తర్వాత కూడా ఆ చెయ్యి వదలలేదు, అలా పట్టుకునే ఉందని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పారనమాట. ఆ శవాలుగా మారిన తల్లి కొడుకు చెయ్యి ఇడవలే అధ్యక్ష, అట్లే చెయ్యి బిగ్గర పట్టుకుని పోలీసు వెళ్ళి చూస్తే ఆ తల్లి, ఆ పిల్లగాడు, ఆ తల్లి ఆ చెయ్యి వదలకుంటే కన్నబిడ్డను పట్టుకుని తల్లి చచ్చిపోయింది అధ్యక్ష. వాళ్ళు కింద పడిపోయి రేవతి గారు చనిపోయిన తర్వాత కూడా ఆ బాబు కూడా చనిపోయారని చెప్పేసి పోలీసులు అనుకున్నారు. ఫస్ట్ ఎయిడ్ కూడా చేశారు, తర్వాత హాస్పిటల్ కి తీసుకెళ్లారు, బతికున్నాడని తెలిసి అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్పారనమాట. అయితే పోలీసు వాళ్ళు హాస్పిటల్ నుంచి థియేటర్ కి వచ్చి అల్లు అర్జున్ గారిని మీట్ అవుదాం అనేసి అనుకున్నట్లయితే ఎవరు కూడా అలౌ చేయలేదు అనమాట థియేటర్ మేనేజ్మెంట్. అయితే అల్లు అర్జున్ గారిని మీట్ అయ్యి చాలా ప్రాబ్లం అవుతుంది సార్, మీరు వెళ్ళిపోండి అని చెప్పడానికి కూడా ఎవరు అలౌ చేయలేదు అనమాట. ఇలా అల్లు అర్జున్ గారు బాల్కనీలో కూర్చొని ఉన్నారు. కింద నుంచి కోతుల్లాగా జంతువుల్లాగా మీదకి ఎక్కేశారు అనమాట జనాలందరూ కూడా. సో ఈ స్టేట్మెంట్స్ నేను చెప్పినవి కాదు, డైరెక్ట్ గా సీఎం చెప్పినవే. కింద నేల కింది నుంచి పై వరకు వెనక్కి తొక్కుకుంట పైకెక్కి హీరో చేతులు కలపాలని కోతులు ఎగబడ్డట్టు, కోట మీదకి కోతులు ఎగబడ్డట్టు ఉల్టా పైకి తొక్కిసలాట జరిగింది అధ్యక్ష. అయితే అక్కడికి ఏసీపీ గారు కూడా వచ్చారనమాట. సో ఏసీపీ గారిని కూడా అలౌ చేయకపోయేసరికి ఆయన వచ్చరికి గట్టిగా బెదిరించారనమాట. ఎవరైనా సరే అలౌ చేయకపోతే బొక్కలు వేస్తా అని చెప్పేసి అన్నట్లయితే అప్పుడు ఏసీపీ గారిని అలౌ చేశారనమాట. అయితే అప్పుడు ఏసీపీ గారు క్లియర్ గా చెప్పారు, మీ వల్ల రష్ చాలా ఎక్కువగా ఉంది, 2 వ్యక్తులు కూడా మీ వల్ల చనిపోయారు, దయచేసి ఇంటికి వెళ్ళిపోండి అని అంటే ఆయన వెళ్ళనని మారం చేశారనమాట. సార్ దయచేసి సిచ్యువేషన్ అర్థం చేసుకోండి, మీ వల్ల సిచ్యువేషన్ అవుట్ ఆఫ్ కంట్రోల్ కి వెళ్తుంది, లాఠీ చార్జ్ చేసే ఛాన్స్ అయితే వస్తుంది, సో దయచేసి ఇంటికి వెళ్ళిపోండి అంటే అల్లు అర్జున్ గారు వినలేదు. సో వినకపోయేసరికి డీసీపీఏ వచ్చి చెప్పారనమాట, మీరు కానీ వెళ్ళకపోతే మిమ్మల్ని కూడా అరెస్ట్ చేయాల్సి వస్తుందని చెప్పేసి అంటే అప్పుడు వెళ్ళారనమాట అల్లు అర్జున్ గారు. అయితే అల్లు అర్జున్ గారు వెళ్ళేటప్పుడు కూడా చెయ్యి బయటికి పెట్టి పబ్లిసిటీ కోసం చెయ్యి చూపిస్తూ మరి వెళ్ళారనమాట. సో ఈ రీజన్స్ వల్ల అయితే అల్లు అర్జున్ గారి మీద A11 పోలీస్ కేసు అయితే పెట్టడం జరిగింది. 11 days తర్వాత అరెస్ట్ చేశారు. అండ్ అక్కడ కూడా చాలా కాంట్రవర్సీస్ నడిచాయి అనమాట. ఏమని అల్లు అర్జున్ గారు మేము అలా అరెస్ట్ చేయడానికి వెళ్తుంటే ఆయన అసలు కోఆపరేట్ చేయలేదు, చాలా బాధ్యత రహితంగా వ్యవహరించారు, పోలీసులతో ప్రాపర్ గా వ్యవహరించలేదు, మీరు వీడియోస్ లో కూడా చూసుండొచ్చు అని చెప్పేసి చెప్పారనమాట ఎవరు రేవంత్ రెడ్డి గారు. నెలకి 30,000 సంపాదించే భాస్కర్ రావు గారు ఆయన ఫ్యామిలీతో సహా 12,000 రూపాయలు టికెట్స్ కి పెట్టారనమాట. అంటే 4 టికెట్స్ కదా, ఒక్కొక్క టికెట్ 3,000 పెట్టుకున్నారనమాట. చాలా వరకు పెంచేశారు టికెట్స్ రైట్స్ కూడా అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్పారనమాట. సో అంత రేట్స్ పెట్టినా సరే 12,000 రూపాయలు పెట్టి టికెట్లు కొనుక్కొని వెళ్ళి చనిపోయినా సరే అల్లు అర్జున్ గారు పరామర్శించడానికి వెళ్ళలేదని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు అంటున్నారనమాట. పోలీసులు వాళ్ళ విధిని నిర్వహించి అరెస్ట్ చేశారని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్పారనమాట. ఇన్ఫాక్ట్ చెప్పాలని అంటే సినీ పరిశ్రమను ప్రోత్సహించడం కోసం మేము చాలా పర్మిషన్స్ ఇచ్చాం, బెనిఫిట్ షోస్ కి పర్మిషన్స్ ఇచ్చాం, టికెట్ హైక్స్ కి పర్మిషన్ ఇచ్చాం, అయినా సరే గవర్నమెంట్ ని చాలా నీచంగా తిట్టారు. అంటే వీళ్ళకి ప్రాణాల కన్నా సినిమాలు ఎక్కువైపోయాయి అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు స్ట్రైట్ గానే చెప్పారు. ఉద్యమాల సమయంలో సినిమా షూటింగ్ లో జరగొద్దని దాడులు చేసిన వ్యక్తులు ఇవాళ అతను భగవత్ స్వరూపుడు, అసలు అతన్ని పోలీసులు ముట్టుకుంటారా? అసలు ఈ రాష్ట్రం ఏమైపోతుంది? రాష్ట్రం ఉంటుందా? ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు సూపర్ స్టార్, ఆ స్టార్, ఈ స్టార్ అని చెప్పేసి వాళ్ళకి కొన్ని లాస్ తీసుకురండి సార్ మీరు, అప్పుడు మేము వాళ్ళకి ఏం పట్టించుకోకుండా ఉంటా అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్పారనమాట. అంటే ఇలాంటి పెద్ద సెలబ్రిటీలు అందరూ కూడా మర్డర్ చేసేసినా సరే ఏం చేయకూడదని చెప్పేసి ఒక లా తీసుకురండి సార్, అప్పుడు మేము ఏం చేయకుండా ఉంటామని చెప్పేసి సీఎం గారు అయితే అన్నారు. ప్రోత్సహించే క్రమంలో తెలంగాణ ప్రజల ప్రాణాలను తీసుకోమనే, ప్రాణాలు తీసుకుంటే కూడా వాళ్ళని ఏమనొద్దానంటే మీరు లా చేయండి అధ్యక్ష. మరి స్టేట్ కు లా అథారిటీ ఉందో లేదో నాకు తెలియదు కానీ స్టార్, ఫిల్మ్ స్టార్, సూపర్ స్టార్స్ ఆర్ పొలిటికల్ స్టార్స్ ఈజ్ హ్యావింగ్ సమ్ స్పెషల్ ప్రివిలేజ్ if they murdered anyone also.
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చిందే చట్టం, దాన్నే నేను ఫాలో అవుతానని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు అయితే స్ట్రైట్ గానే ఆ మాట చెప్పారు. ఒక హీరో జైలుకి వెళ్ళి వస్తే ఏదో కాళ్ళు ఇరిగిపోయి చెయ్యి ఇరిగిపోయింది అన్న రేంజ్ లో అందరూ వచ్చి పరామర్శించారు. ఒక్కడైనా సరే అక్కడికి వెళ్ళాడా, అక్కడికి హాస్పిటల్కి వెళ్ళారా, లేకపోతే వాళ్ళ ఇంటికి పరామర్శించడానికి వెళ్ళారా అని చెప్పేసి సీఎం గారు అన్నారనమాట. ఒక్కసారి అల్లు అర్జున్ అరెస్ట్ చేయగానే మొత్తం కూడా వివిధ రకాల పొలిటికల్ పార్టీస్ అన్ని కూడా వచ్చి ప్రెజర్ పెట్టేశాయి. మా ఊడు అరెస్ట్ చేయకూడదు, వదిలేయండి, అది ఇదని చెప్పేసి ప్రెజర్ పెట్టేశాయి. సో ఇంత నీచంగా ఉన్నారా, ప్రాణాల కన్నా అల్లు అర్జున్ ఎక్కువైపోయాడు అని చెప్పేసి సీఎం గారు చెప్పారనమాట. తన తల్లి చనిపోయి 9 సంవత్సరాల పిల్లాడు హాస్పిటల్ బెడ్ మీద చాలా సీరియస్ ఇంజరీస్ తో బ్రెయిన్ డెడ్ అయ్యి చావు బతుకుల్లో కొట్లాడుతున్నాడు అనమాట. సో అలాంటి పిల్లాడిని పరామర్శించడానికి వెళ్ళడం మానేసి అల్లు అర్జున్ దగ్గరికి వెళ్ళడం ఏంటని చెప్పేసి డైరెక్ట్ సినీ పరిశ్రమ స్టార్స్ ని అన్నారనమాట. మీరు కావాలంటే బిజినెస్ చేసుకోండి, వ్యాపారం చేసుకోండి, డబ్బులు సంపాదించుకోండి, ఏదైనా చేసుకోండి, కానీ అది నా ప్రజల దగ్గరికి వస్తే మాత్రం ఊరుకునేదే లేదని చెప్పేసి ఆయన చెప్పారు. అండ్ ఆల్సో నెక్స్ట్ వచ్చే పెద్ద వేటికి కూడా బెనిఫిట్ షోస్ కి అండ్ టికెట్ ప్రైసెస్ కి పర్మిషన్స్ లేవు అని చెప్పేసి అయితే తేల్చి చెప్పేశారు. ఆయన కేసు విషయం పక్కన పెడితే చాలా మంది అప్పు చేసి మరి ఈ టికెట్ ప్రైసెస్ కి వెళ్ళారు అనమాట సినిమాలకి, ఆ క్రేజ్ కి. సో ఈ ఒక్క పాయింట్ వల్ల అదైతే తగ్గే ఛాన్స్ చాలా ఉంటుంది అండ్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ సినిమా చూసే స్కోప్ అయితే ఉంటుంది అనమాట. సో ఇప్పటి వరకు ఇదంతా రేవంత్ రెడ్డి గారి యాంగిల్, ఆయన అసెంబ్లీలో మాట్లాడిన మాటలు ఒక్కసారి ఈ వీడియో చూడండి. నేను కేరింగ్ గా లేను సార్, ఎలా ఉంటాను సార్? ఐ హావ్ ద సేమ్ ఏజ్ కిడ్, నా కిడ్ గల అయిందంటే నేను అలాగే ఫీల్ అవుతాను కదా. ఐ నాట్ అ ఫాదర్, నాకు ఉండదా? మ్యాటర్ ఏంటంటే ఈ తెలంగాణ అసెంబ్లీలో జరిగిన రేవంత్ రెడ్డి గారి స్పీచ్ తర్వాత ఒక గంటలోనే అల్లు అర్జున్ గారి నుంచి ఒక నోటిఫికేషన్ వచ్చింది అనమాట. దట్ రాత్రి 7 గంటలకి నేను ప్రెస్ మీట్ పెట్టబోతున్నాను అని చెప్పేసి. సో రాత్రి అయింది, రావడమే 5 to 10 minutes లేట్ గా వచ్చారు అండ్ దానికి అపాలజైజ్ కూడా చెప్పారనమాట. నాకు ఇలాంటి సెన్సిటివ్ కేసులో ఇష్యూ అయింది కదా, సో దాని వల్ల ప్రెస్ మీట్ కదా, నాకు కొంచెం తీసుకోవడానికి టైం పెట్టిందని చెప్పి సారీ చెప్తూ స్టార్ట్ చేశారు ఆయన. నేను ఏ పొలిటికల్ పార్టీని అనట్లేదు, ఏ పొలిటికల్ లీడర్ ని టార్గెట్ చేయట్లేదు, ఎవరిని కూడా పర్సనల్ గా టార్గెట్ చేయట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పిందంతా కూడా నా అభిప్రాయం నేను చెప్తున్నాను, అసలు ఏం జరిగిందో చెప్తున్నాను అనేసి స్టార్ట్ చేశారు. అయితే ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఆయన అసలు బయటికి వెళ్ళలేదు, చాలా ప్రోగ్రామ్స్ అయితే క్యాన్సిల్ చేసుకున్నారని చెప్పారు. అండ్ దాంతో పాటు పట్టించుకోవట్లేదు అని అంటే ఎందుకు పట్టించుకోవట్లేదు సార్, ప్రతి గంటకి కూడా నేను వాళ్ళకి కాల్ చేసి అడుగుతూనే ఉన్నానని చెప్పేసి ఆయన చెప్పారనమాట. I'm having a few hourly updates about what's happening with the kid. ఆ అబ్బాయి సీతేజ్కి యూనో ఎవ్రీ ఫ్యూ అవర్స్కి ఏమవుతుంది అప్డేట్లో ఉన్నాను. గుడ్ థింగ్ ఏంటంటే తను బాగున్నాడు, లైట్ కదులుతున్నాడు, హీస్ ప్రోగ్రెసింగ్. అయితే 25 లక్షలు కూడా జస్ట్ ఒక గెస్చర్ గానే ఇచ్చాను, కానీ ఏదో 25 లక్షలు మాత్రమే ఇస్తాను కాదు, పిల్లడికి సంబంధించిన మొత్తం కూడా నేనే చూసుకుంటానని చెప్పేసి ఆయన చెప్పారనమాట. ఇంకా ఎందుకు మళ్ళీ డబ్బులతో ఇచ్చాం అది ఇది అనిపించుకుంటాను, వద్దు, I will take care of them very well. ఇన్ఫాక్ట్ చెప్పాలని అంటే ప్రతిసారి కూడా నేను సుకుమార్ గారితో మాట్లాడతాను, ఆ బాబుకి ఇది చేద్దాం, ఫిక్స్డ్ డిపాజిట్స్ చేద్దాం అని చెప్పేసి చాలా మాట్లాడుకుంటాం మేమని చెప్పేసి ఆయన అన్నారు. సో ఇలాగ కేర్ తీసుకుంటున్నా, నా మీద ఫాల్స్ ఎలిగేషన్స్ చేయడం కరెక్ట్ కాదు, నేను తీసుకోలేనని చెప్పేసి ఆయన అన్నారనమాట. నాకు కూడా అదే వయసున్న కొడుకు అయితే ఉన్నాడు. సో అలాంటి కొడుకున్న నేను ఒక తండ్రి బాధ ఏంటో నాకు తెలుసు. సో అలాంటి ఫ్యామిలీని ఎలా వదిలేస్తాను చెప్పండి? ఎవరో చిరంజీవి గారి ఫ్యాన్స్ ఎలా అయిందని అంటే, లేకపోతే పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఎలా అయిందని అంటే నేను వెళ్ళి చూసి వచ్చాను. అలాంటిది నా ఫ్యాన్స్ అంటే నాకు ఎంత ఇష్టం మీ అందరికీ తెలుసు. సో అలాంటి ఫ్యాన్ కి ఇలా అయిందని అంటే ఎలా ఉంటానో చెప్పండి? ఆ ఇన్సిడెంట్ జరగగానే తీసుకోవడానికి నాకు కొంచెం టైం పట్టింది, అందుకే రియాక్ట్ అవ్వడానికి కూడా టైం పట్టింది. ఇప్పుడు కూడా నేను అలానే ఉన్నాను, హాఫ్ గా ఉన్నానని చెప్పేసి ఆయన అన్నారనమాట. మేము వచ్చేసరికి ఇంత కష్టపడి మూవీస్ తీసి తెలుగు వాళ్ళ పరువుని ఎక్కడో పెడుతుంటే ఇలాంటి పనులన్నీ చేయడం కరెక్ట్ కాదని చెప్పేసి ఆయన క్లియర్ గా అన్నారు. సో అలా ఆయన అనుకున్నదంతా చెప్పేసిన తర్వాత లాస్ట్ లో థ్యాంక్స్ చెప్పేసి వెళ్ళిపోయారనమాట. ఇన్ఫాక్ట్ అక్కడ మీడియా వాళ్ళందరూ అడుగుతున్నారు అనమాట కొన్ని క్వశ్చన్స్, ఆయన అయితే ఆన్సర్ చేయలేదు. ఏమైనా చేసినట్టయితే మళ్ళీ లీగల్ ఇష్యూస్ వస్తాయి, సో ఇప్పటికైతే వెళ్ళిపోతుందని అర్థం చేసుకోండి అని చెప్పేసి వెళ్ళిపోయారు. The thing is that from a legal standpoint, even if I said one word here, one word there, even by accident if I said it, it'll work against me. అంటే నేను ఆన్సర్ చేస్తే తప్పైపోద్ది. మీరు అందరూ ఇంతసేపు ఉండి నా కోసం వెయిట్ చేసి నన్ను అర్థం చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఆయన వెళ్ళిపోయిన తర్వాత అల్లు అరవింద్ గారు ఎవరైతే అల్లు అర్జున్స్ ఫాదర్ ఉన్నారో ఆయన వచ్చరికి ఆన్సర్ చేశారనమాట. ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత నేను ఆయనకి చాలా సార్లు సజెస్ట్ చేశాను, చాలా డల్ గా ఉన్నారని చెప్పేసి ఫ్రెండ్స్ కాలు అధికారులు ఇది చేయి అని చెప్పేసి సజెస్ట్ చేస్తే లేదు, ఇది ఒక యాక్సిడెంట్ అయిపోయింది, అలా అయ్యి ఉండకూడదు అని చెప్పేసి చాలా బాధపడ్డారు ఆయన అని చెప్పేసి అల్లు అర్జున్ గారు వాళ్ళ ఫాదర్ అల్లు అరవింద్ గారు అయితే చెప్పారనమాట. సో దీని మీద వస్తున్న విపరీతమైన నెగిటివిటీ ఏంట్రా అని మనం మాట్లాడుకున్నట్లయితే, ఆ ఇన్సిడెంట్ జరిగిన వెంటనే రియాక్ట్ అవ్వలేదు, బట్ తన క్యారెక్టర్ మీదకు వచ్చిన మరుక్షణమే ప్రెస్ మీట్ అనౌన్స్ చేశారు అల్లు అర్జున్ గారు అని చెప్పేసి చాలా మంది నెగిటివ్ గా మాట్లాడుతున్నారు. ఒకవైపు సీఎం గారి మీద ఏం నెగిటివ్ కామెంట్స్ ఉన్నాయని మనం చూసుకున్నట్లయితే మిగతా ఇష్యూలన్నీ వదిలేసి అల్లు అర్జున్ గారి ఇష్యూని ఎందుకు హైలైట్ చేస్తున్నారు? చాలా వరకు మొత్తం అన్ని స్కామ్ చేశారు కదా, సో అవన్నీ ఏం జరిగినాయి, సో అప్పుడు చాలా మంది ప్రజలు పోయారు కదా, అప్పుడు లేని గొంతు ఇప్పుడు లెగుస్తుంది ఎందుకు అని చెప్పేసి సీఎం గారి మీద అయితే నెగిటివ్ గా కామెంట్స్ వస్తున్నాయి. సో ఒకవైపు అల్లు అర్జున్ గారి మీద, ఒకవైపు రేవంత్ రెడ్డి గారి మీద, ఇద్దరి మీద కూడా నెగిటివిటీ అయితే బేభత్సంగా ఉంది, పాజిటివిటీ కూడా అంతే విధంగా ఉందన్నమాట. ఎవరి సపోర్టర్స్ వాళ్ళకి ఉన్నారనమాట. సో అర్థమైంది కదా రేవంత్ రెడ్డి గారు పాస్ చేసిన స్టేట్మెంట్స్ అండ్ ఆల్సో అల్లు అర్జున్ గారు ప్రెస్ మీట్ లో పాస్ చేసిన స్టేట్మెంట్స్ వచ్చేసరికి. ఏది ఏమైనా సరే ఇన్ని బ్యాడ్ థింగ్స్ లో గుడ్ థింగ్ ఏంటంటే అంటే ఆ బాబు స్పీడ్ గా రికవర్ అవుతున్నారు అని చెప్పేసి అల్లు అర్జున్ గారు అన్నారనమాట. ఈవెన్ దో తను పరోక్షంగా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నా సరే ఎవరో ఒక వ్యక్తి అల్లు అర్జున్ గారి తరపున వెళ్ళి వాళ్ళని పరామర్శించాల్సిందని చెప్పేసి నా అభిప్రాయం. ఎందుకంటే ఆ బాబు చాలా సీరియస్ కండిషన్ లో ఉన్నాడు. సో అదనమాట వీడియోకి మధ్యాహ్నం జరిగిన ప్రెస్ మీట్ లో వచ్చేసరికి బీభత్స
బీభత్సమైన సపోర్ట్ అయితే వచ్చిందన్నమాట. రేవంత్ రెడ్డి గారి వైపు చాలా మంది సపోర్టివ్ గా మాట్లాడారు. అండ్ రాత్రి జరిగిన ప్రెస్ మీట్ లో అల్లు అర్జున్ గారు అలా లాస్ట్ లో లెగిచి ఆన్సర్స్ చేయకుండా వెళ్ళిపోవడం వల్ల చాలా మంది అయితే నెగిటివ్ గా తీసుకున్నారనమాట. సో వాట్ ఎవర్ ద సిచ్యువేషన్, లెట్స్ ప్రే ఫర్ ద కిడ్. సో అదనమాట ఈ వీడియోని ఇక్కడ వరకు చూసారని అంటే ఏదో ఒకటి తెలుసుకోవాలని ఇంటెన్షన్ అయితే మీలో బాగా ఉంది, అదైతే నాకు అర్థం అవుతుంది. సో సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి, ఇలాంటి వీడియో రోజుకి ఒకటి వస్తుంది, రోజు నేను మీ వద్దకు వచ్చి చెప్తాను అనమాట. అండ్ సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఆ ఇంటెన్షన్ తగ్గే ప్రసక్తి అయితే నేను రానవను. సో అదనమాట వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. షేర్ అయితే చేయండి అనమాట, ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో, అందరూ తెలుసుకోవాల్సిన వీడియో. ఎందుకంటే చాలా మంది మన ఎస్పెషల్లీ తెలుగు రాష్ట్రాల్లో ఫ్యానిజం అని చెప్పేసి వాళ్ళ ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు అనమాట. ఇన్ఫాక్ట్ ఈ కేసులో అల్లు అర్జున్ గారు పరోక్షంగా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నా సరే ఆ యాక్సిడెంట్ వచ్చేసరికి అల్లు అర్జున్ గారి వల్ల అయింది, ఆయన రావడం వల్ల అయింది కదా. సో హోప్ ఫ్యానిజం కంటూ ఒక లిమిట్ అంటూ మెయింటైన్ చేయండి, ఎందుకని అంటే అది ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్తే ఇలాంటి కాన్సిక్వెన్సెస్ ని ఫేస్ చేయాల్సి ఉంటుంది. సో ఇది నా నుంచి రిక్వెస్ట్ అనుకోండి, ఏమైనా అనుకోండి. సో అదనమాట వీడియోకి. సో అది గైస్ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సైనింగ్ ఆఫ్.